హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళైతే అందరి ఇళ్ళల్లో కూడా ఇది ఉండాలి అనే ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. కాకపోతే మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఈ ప్రోడక్ట్ రివ్యూ ఏంటి అన్నది అర్థమవుతుంది. మధ్యలో ఆపేశారు అంటే నేను బాధ్యురాలిని కాదు. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ వరకు చూస్తేనే ఇది యూజ్ అవుతుందా లేదా, ఇంత తక్కువ ఖర్చుకి ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చిందా లేదా అన్నది మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది. ఇదంతా ఇంట్రో అండి. మన వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇంటికి ఎంతో ఉపయోగపడే ఒక ఐటెంని నేను ఆర్డర్ పెట్టాను. రివ్యూస్ చూస్తే చాలా బాగున్నాయండి. బట్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది అది వర్త్ఫుల్లా కాదా అని చెప్పి. నాకే కాదండి, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ఐటమ్ అనే చెప్పచ్చు. ఏంటి అంటే హ్యాండీ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. వ్యాక్యూమ్ క్లీనర్ ఓకే, మనకు అందరికీ అవసరం అవుతుంది. కాకపోతే ఎక్కువ కాస్ట్ పెట్టాలి. అది మెయిన్ మనం యూజ్ చేసే పర్పస్ ఏంటి అంటే విండోస్లో ఉన్న డస్ట్ని సక్ చేసుకోవటానికి లేదా బ్లో చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కువగాను. సో ఇది వచ్చేసి మనకి సకింగ్ ఉంది అండ్ బ్లోయర్ కూడా ఉంది అని చెప్పి ఇచ్చారు. హోమ్ అండ్ కార్ రెండు కూడా క్లీన్ అవుతాయి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము ఆన్లైన్లో. సరే, నాతో పాటు మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చిన్న బ్రష్ ఒకటి ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఎవరో యూజ్ చేసినట్లు అనిపిస్తుంది. లోపలంతా డస్ట్ ఉందన్నమాట. ఇదిగో చూడండి, మొత్తం డస్టే ఉంది. యూజ్డ్ ప్రోడక్ట్ ఎవరో ఇచ్చాడు. ఐ మీన్ యూజ్ చేసి ఎవరో రిటర్న్ పెట్టారు అని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి హ్యాండీ. జస్ట్ ఆన్ చేసి చూశాను. దీనికి ఒక కేబుల్ ఇచ్చాడు. ఈ కేబుల్ కూడా డస్ట్ పట్టే ఉంది. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. దీన్ని ఎట్లా సెటప్ చేయాలో కూడా తెలియదు మనకి. కాదు, ఇలా ఇది పెడుతున్నాను. ఒకసారి చూద్దాం పని చేస్తుందా చేయట్లేదా. కమాన్ గుసగుస. సౌండ్ విన్నారు కదండి. దీని సౌండ్ వచ్చేసి అంతగా వస్తుంది. హ్యాండీగా ఉంది. చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది అండి. మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. విండోలో అంటే మా ఏరియాలో, మా ఇంట్లో విండోస్లో మనం ఈరోజు క్లీన్ చేస్తే రేపటికి మళ్ళీ ఇంత డస్ట్ వస్తుంది అనమాట. ఇబ్బంది లేకుండాను. జనరల్గా మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మా విండోస్కి అలా ఏమి ఉండదు, అంత డస్ట్ వస్తుంది. ఇది హ్యాండీగా చాలా బాగుందండి. మీకు చూస్తున్నారు కదా, డస్ట్ మొత్తం కూడా సక్ చేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో విండోలో నేను చూపిస్తూ ఉన్నాను. ఆ విండోలో కూడా చాలా డస్ట్ ఉంది. చూస్తున్నారు కదా, ఈ ఏరియా అంతా కూడా బ్లాకిష్గా ఉంది. ఫోన్ నేనే పట్టుకొని నేనే వీడియో తీయటం వల్ల మనకేంటి అంటే కొంచెం అటు ఇటు అవుతుంది వీడియో. బట్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంత డస్ట్ ఉంది. ఆ డస్ట్ అంతా కూడా ఇది సక్ చేస్తుంది. అట్ ఏ టైం మనము దీన్ని బ్లోయర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న క్యాప్ ఇచ్చాడనమాట. ఆ క్యాప్ పెట్టినట్లయితే బ్యాక్ సైడ్ మనకి బ్లోయర్ లాగా వర్క్ అవుతుంది. అంటే బ్లోయర్ ఏంటి అంటే ఆ డస్ట్ని ఇలా వచ్చి బయట పడేలాగా చేస్తుందన్నమాట. అలా చేస్తుంది. ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. ఇందాక దగ్గర నుంచి వీటి పార్ట్స్ ఇవన్నీ కూడా చూపించలేదు కదా. ఇదిగోండి ఇలా ఉంది అనమాట. ఒక గన్ షేప్లో ఉంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలా గన్ షేప్లో ఉంది. జనరల్గా అయితే దీన్ని ఇలా రిమూవ్ చేసేసి దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా తీసేయాలి. ఇవ లోపల వైట్ కలర్ ఉంది కదా, దాన్ని డస్ట్బిన్ అంటారు. ఆ డస్ట్బిన్ని ఓపెన్ చేసి మనము డస్ట్ని రిమూవ్ చేసేసుకొని దాన్ని క్లీన్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. కానీ మాకు వచ్చిన ప్రోడక్ట్లో ఏంటంటే ఈ డస్ట్బిన్ అనేది రిమూవ్ అవ్వట్లేదు. కాబట్టి దాన్ని నేను మళ్ళీ అలాగే పెట్టేశాను. తర్వాత నేను అలా విదిలించాను అనమాట. అంటే మీకు డస్ట్ ఎంత వచ్చింది అన్నది చూపించడం కోసం విదిలిస్తే టోటల్గా
మనకు ఒక 2 విండోస్, అది కూడా హాఫే క్లీన్ చేశాను, ఇంకో హాఫ్ క్లీన్ చేయలేదు. ఇటు హాఫ్ అటు హాఫ్ క్లీన్ చేస్తే 2 విండోస్లో నుంచి మనకు ఇంత డస్ట్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫైన్ డస్ట్ కూడా ఇది సక్ చేసేసిందండి. జనరల్గా అయితే ఇది చాలా అంటే చాలా బాగుందనే చెప్పచ్చు, రేటింగ్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు. కానీ ఒక్క యూజ్ తర్వాత ఇది అస్సలు పని చేయట్లేదండి. కొంచెం డబ్బులే కదా అని చెప్పి ఆర్డర్ పెట్టుకోకండి. రిటర్న్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మేము ఆర్డర్ పెట్టినప్పుడు చూస్తే రిటర్న్ ఆప్షన్ కనిపించింది, తర్వాత చూస్తే రిటర్న్ ఆప్షన్ కనిపించలేదు. మనకు పడింది అయితే 499 రూపీసే అండి. కానీ ఆఫ్టర్ 1 యూజ్ వేస్ట్ అనమాట ఇది. సో మొత్తానికైతే ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. మీరు అమెజాన్లో చూసినట్లయితే దీనికి రివ్యూస్ 8,000 మంది 4.2 రేటింగ్ ఇచ్చారండి. కానీ ఇది అస్సలు పని చేయట్లేదు. కాబట్టి ఏదైనా సరే రిటర్న్ ఉండేలాగా చూసుకోండి. అలాగే ఒక మంచి బ్రాండ్ ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకోండి. ఇలాంటి డకోటా బ్రాండ్లు అయితే అస్సలు ఆర్డర్ పెట్టుకోవద్దు. ఓకేనా?